హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పరీక్ష లేకుండా, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా అఫీషియల్గా ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో నేచర్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి వివరాల్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఆన్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ 2 months పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఏ ట్రైనింగ్ పీరియడ్ ద క్యాండిడేట్స్ విల్ బీ ఎంగేజ్డ్ యాజ్ ఏ ఇంజనీర్ ఇన్ ఐడిఏ పే స్కేల్ ఆఫ్ 40,000 to 1,40,000 rupees ఆన్ ప్రొబేషన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు 2 months ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇస్తారండి. సో దీనికి సంబంధించి బేసిక్ పే వచ్చేసి మనకి ఇక్కడ 40,000 rupees ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 1,40,000 rupees వరకు మీకు శాలరీ అయితే వేరీ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నటువంటి సబ్సిడరీ అయినటువంటి రైట్స్ అనేటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇది ఒక మినీరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇది. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ జీఈటీస్కి సంబంధించి త్రూ గేట్ 2023 స్కోర్ కార్డ్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి టోటల్ 10 వేకెన్సీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే త్రూ గేట్ స్కోర్ 2023 ద్వారా చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 2 పోస్టులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 21 years నుంచి మ్యాక్సిమం 30 years మధ్య ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ గేట్ స్కోర్ 2023కి సంబంధించి కూడా మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గేట్ 2023 స్కోర్ని బేస్ చేసుకొని అలాగే ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే గేట్ మార్క్స్ మనకి 100 marks అనుకుంటే 75% ఆఫ్ మార్క్స్ మనకి వెయిటేజ్ అనేది గేట్ స్కోర్ నుంచి తీసుకుంటారు. మిగిలినటువంటి 25% వచ్చేసి ఇంటర్వ్యూ నుంచి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఆల్రెడీ మీరు గేట్ ఎగ్జామినేషన్ 2023 రాసి మంచి స్కోర్ కనుక వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు గేట్ స్కోర్లో వచ్చినటువంటి మార్కుల్లో 75% ఆఫ్ వెయిటేజ్ తీసుకుంటారు. ఆ తర్వాత సో ఎవరైతే అప్లై చేసుకున్నారో త్రూ గేట్ స్కోర్ ద్వారా సో వారిని ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ అనేవి ఇంటర్వ్యూ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయరు. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 2 months పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ రోల్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ అలాగే పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉండేటువంటి పర్టికులర్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా మీరు రాయాలండి. 1 lakh rupees దీనికి సంబంధించినటువంటి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే రాయాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 50,000 rupees సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 13.6 lakh per annum మనకి దీనికి సంబంధించినటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 13.6 lakh per annum శాలరీ అయితే మనకి ఇక్కడ పర్ యానం చొప్పున ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 rupees ఫీ అనేది ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 300 rupees ఫీ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే రైట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి
rights.com అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంది. సో ఈ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్, వెన్యూ ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ కూడా ఈ నెల 18వ తేదీలోపే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీరు పేమెంట్ కూడా చేసుకోవాలి. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి టు బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి ఇచ్చారు. సో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి త్రూ ఈమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. త్రూ గేట్ స్కోర్ ద్వారా చాలా మంచి శాలరీ ప్యాకేజ్తో మనకి ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి సో క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ గేట్ ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.